హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే చెప్పుకుందాము. సో మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నాకైతే మణికంఠకి చాలా తొక్కేస్తున్నారు, మోసం చేస్తున్నారు నిఖిల్ క్లాన్ వల్ల నాకు అనిపించింది. అట్లనే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అట్లనే నబీల్కి అన్యాయం జరుగుతుందా లేదా మీకేమనిపించింది? నాకైతే చాలా అన్యాయం చేస్తున్నారు, పగబట్టి మరీ ఇంకా తీసేస్తున్నారు. ఇంకేమంటున్నారు అంటే మాకు పోటీ కాదు, ఏదో మేము అట్లా తీసేసినాము అని ఇంకా లైవ్లో అంతా ఈరోజు అంతా అదే డిస్కషన్ చాలాసేపటి వరకు. సో మీకేమనిపించింది అనేది చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఇంకా మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇంకా మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం ఎక్కడ ఏం జరిగింది అనేది. సో పృథ్వీ ఇప్పుడు ఇట్లా బాల్ ఇట్లా కొంచెం వదలగానే అక్కడ మేకు కూర్చుకొని పోతే అవుట్ అయిపోయినట్టే. సో నబీల్ పృథ్వీ అంటే కాంతార టీం నుంచి నబీల్, శక్తి టీం నుంచి మనకు పృథ్వీ అయితే వచ్చారు. సో పృథ్వీ అయితే ఎక్కువసేపు పట్టుకొని నిల్చున్నాడు. నబీల్ ఎందుకు నిల్చోలేదంటే రీజన్ ఉంది. అంతకుముందు వరుసగా 3 టాస్క్లు ఆడాడు, పృథ్వీ అసలు ఆడలేదు. నబీల్ మనకి అంతకుముందు బాల్ ఇట్లా ఎగిరేసి టాస్క్ ఆడాడు, తర్వాతకి వచ్చేసి బిర్యానీ తిన్నాడు. ఫుల్గా బిర్యానీ తిన్న తర్వాత మనం హెవీగా తిన్న తర్వాత ఏదైనా మనం చేయలేం. అప్పటికి 3 to 4 hours అయితే పట్టుకున్నారు పాపం. సో అప్పటికి ఇంకా నబీల్కి ఫుల్గా తినడం వల్ల స్వెట్ వచ్చేస్తుంది. ఇట్లా తుడుచుకుంటుంటే కూడా మనకంటే ఆబ్జెక్ట్ చేస్తాడు. ఇప్పటికే 2-3 times నేను నీకు చెప్పాను అంటాడు. సో అది కొంచెం పాపం అనిపించింది నాకు, ఎందుకంటే అతను కంటిన్యూస్గా ఆడాడు. ఇంకా పృథ్వీ కూడా అంటాడంట, అసలు ఏమని పృథ్వీ అంటాడు, నువ్వు ఇప్పటిదాకా వరుసగా ఆడావు కదా, నువ్వు హెవీగా తిన్నావు కదా, ఇంకా ఆడగలవో లేదో అన్నట్టుగా అతనికి కూడా అర్థమైంది. సో పృథ్వీ ఇంకా కొంచెం అప్పటి వరకు ఏం టాస్క్లు ఆడాడు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాడు కాబట్టి తనైతే బాగా ఆడాడు. అప్పటికి నబీల్కి ఇక ఏదేదో మనకు జోక్స్ వేస్తూ ఉంటాడు కదా, పృథ్వీ నీకంటే ఎవరంటే తక్కువ ఇష్టం అంటే పృథ్వీ మనకంటే తక్కువ ఇష్టం అంటాడు. నబీల్ ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే సీత అంటే ఇష్టం అంటాడు. మరి ఎవరంటే ఇష్టం లేదంటే నిఖిల్ అంటే ఇష్టం లేదంటాడు. ఎందుకు అంటే తను 2 days నుంచి మాట్లాడలేదు అని అంటాడు. సో మళ్ళీ తర్వాత మణికంఠ నువ్వు ఎవరికి గెలవాలనుకుంటున్నావు అంటే నేనైతే పృథ్వీ గెలవాలనుకుంటున్నాను, ఎందుకంటే మన నబీల్కి కొంచెం స్పాండిలైటిస్ ఉంది, అట్లనే పొట్ట ఫుల్గా ఉంది, సో ఆడలేడు కాబట్టి సో నేనైతే పృథ్వీ అని చెప్తాడు. తర్వాత ఇంకా కొద్దిసేపు అయినాక ఒక చేత్తో పట్టుకోవాలంటాడు. అప్పుడు నబీల్ వదిలేశాడు, ఎందుకంటే పాపం అతనికి అప్పటికే కొంచెం స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది కాబట్టి వదిలేయడం అయితే జరిగింది. నాకైతే పాపం అనిపించింది. తర్వాత సోనియా ఎందుకో కుకింగ్ దగ్గర ప్రేరణపై సీరియస్ అవుతుంది, నువ్వు కూర్చో మేము చూసుకుంటాము అని. అప్పుడు సీత కూడా సోనియా ఎందుకు అంత అరుస్తుంది అంటుంది. ఆమె ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, సోనియాకో దండము వాళ్ళ టీంకో దండం అని నాకు అనిపించింది. ఎందుకు అరుస్తుందో తెలియదు, పెద్ద తోపు తురుములా ఫీల్ అవుతుంది. నాకు అస్సలు అంటే నాకు ఎపిసోడ్ వైజ్ నేను పర్సనల్ రీజన్స్ ఏం చెప్పట్లేదు, నాకు ఎపిసోడ్లో నాకు అనిపించింది చెప్తున్నాను. తర్వాత ఇట్లా అంటుంది. అలాగే అంటే ఇప్పుడు యష్మిన్ అంట కాంతార క్లాన్ వాళ్ళు అన్నారంట, ఏమని అంటే మీరు మనీని తీసేయడం రాంగ్ డెసిషన్ అని అన్నారంట. ప్రేరణ అని ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ప్రేరణ అని ఆర్గ్యుమెంట్ చేస్తుంది కాబట్టి ఆ విషయమై ఇక నిఖిల్ నోట్టుకొని ఎడుతా ఉంది. నాకు ఓవర్ అనిపించింది. ఈమె కూడా కొంచెం నిఖిల్ ఏదో ఉంది అనిపించింది, నాకు అనిపించింది చెప్తున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి ఇంకా అనర్హులైన వారిని శక్తి కాంతార క్లాన్ నుంచి తీసేయాలి శక్తి క్లాన్ వాళ్ళు అనగానే ఇంకా నిఖిల్ అని డెసిషన్ తీసేసుకుంటారు. ఇంకా డెసిషన్ తీసేసుకొని నిఖిల్ పేరైతే మన నబీల్ పేరైతే చెప్తారు నిఖిల్ వాళ్ళు. సో తర్వాత ఏమైంది అంటే సోనియా మనీ అంటే వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఎప్పుడు సోనియా అడుగుతుంది, సోనియా మనీని అడుగుతుంది, నీ దృష్టిలో ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నావు కాంతార టీం నుంచి అని అడుగుతుంది. అడిగితే అప్పుడు పాపము తాను అంటాడు సీత ఎలాగో తీసేస్తే నన్ను తీసేయండి అని చెప్తుంది అంట లైవ్లో. సో తర్వాతకి సీత ఆదిత్యని తీసేయాలి అని చెప్తాడు. తర్వాత మళ్ళీ అందరూ కలిసి నబీల్నే తీసేయాలని ఒక డెసిషన్తో ఉన్నారు ఆల్రెడీ. ఎవరు? నిఖిల్, సోనియా, పృథ్వీ. సో వాళ్ళు అనుకున్నదే చేసిర్రు అక్కడ. మళ్ళీ ఇంకా డెసిషన్ అడగడం ఏంటో, మాట్లాడని అనుకోవడం ఏంటో, మళ్ళీ డెసిషన్ అడగకపోతే ఏమనుకుంటారో అని చెప్పేసి మనీని అడిగినట్టుగా నాకు అనిపించింది. సో మళ్ళీ ఇంకేమనుకుంటారంటే నబీల్ అన్నింటికి ముందుకు వస్తున్నాడు, అన్ని టాస్కుల్లో బాగా ఆడుతున్నాడు, సో అతనే తీసేస్తే బెటరు, ఇంకా వేరే వాళ్ళు ఆడడానికి ఛాన్స్ ఉండదు సో అని ఇంకా అంటాడు. మళ్ళీ అట్లనే నిఖిల్ అంటాడు కాంతార క్లాన్లో 6 members ఉన్నారు, మన దాంట్లో తక్కువ ఉన్నారు అన్నట్టుగా ఇట్లా జరుగుతూ ఉంటుంది.
తర్వాత నిఖిల్ ఏమంటాడు, మనము శక్తి క్లాన్ కోసమే ఆడాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్పస్ కాదన్నట్టుగా ఒక ఇదిలో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఇంకా బిగ్ బాస్ పిలవగానే నబీల్ అని చెప్తాడు. సో అనర్హులు శక్తి క్లాన్ నుంచి ఎవరు అంటే నబీల్ అని చెప్పేస్తాడు. తర్వాత మనీని ఎందుకు తీసేశారు అని అడుగుతుంది. అప్పుడే ఆమె కోపం వచ్చేస్తుంది. నబీల్ అనగానే మన విష్ణు కానీ ప్రేరణ అట్లా నోరు తెరుస్తారు. అప్పుడు ప్రేరణ మనీని ఎందుకు తీసేసారు మీరు అని అడుగుతారు. ఏం రీజనో చెప్పాలని సీత అడుగుతుంది. సో అప్పుడు సోనియా వెంటనే చెప్తుంది సాక్రిఫైస్ చేశాడు నేనే వెళ్ళిపోతా అన్నాడు అని అంటాడు. నిఖిల్ కూడా అంతే, నేనే వెళ్ళిపోతాను అని చెప్తాడు. మరి నిఖిల్ రీజన్ చెప్పవా అని సీత అడుగుతుంది. ఎందుకంటే నబీల్ ఎందుకు తీసేసినో చెప్పాలి అంటది. సో నైనిక ఏమంటది, వెంటనే కాంపిటీషన్ అని చెప్పేసి నబీల్ కాంపిటేటివ్ గా ఉన్నాడని చెప్పేసి తీసేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు, అందుకే నబీల్ తీసేసాడని చెప్తుంది. సీత నిఖిల్ ఒకరు వెళ్ళిపోతారని నాకు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ప్రేరణ గట్టి పాయింట్ మాట్లాడింది, నాకు చాలా బాగా నచ్చింది. మరి మీరు మనీని ఏ రీజన్తో తీశారు, ఇక్కడ నబీల్ని ఏ రీజన్తో తీశారు, మనీ తనంతలో తానైతే వెళ్ళిపోతానని చెప్పలేదు కదా, మీరే ఏదో చేసి ఉంటారు అన్నట్టుగా ఒకటి తీద్దామని చూసింది. ఇక తర్వాత నో అంటే వెంటనే మనీ అవును అంటే వాళ్ళే చెప్పడం వల్ల వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నేను వెళ్ళిపోయాను అన్నట్టుగా నోనో అంటాడు. ఇక చూడు ఇక మనీ మీద ఏం ఎగబడుతున్నారు జనాలు, అబ్బా నలుగురు పృథ్వీ, యష్మి, సోనియా ఒక్కటే ఎగబడు అతని పైన. ఇంకా ఒక సైడ్ ఏమో సీత నిఖిల్కి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నువ్వు నిన్నేమనుకున్నామో, నువ్వు మనం క్లాన్స్ అందరం ఒకటే ఆడాలి, వైల్డ్ కార్డ్స్ రాకుండా చేయాలన్నావు, ఇప్పుడేమో గిట్లా చేసినావు అంటే నిఖిల్ అంటాడు నాకు మనము ఓడిపోగానే మన క్లాన్ నుంచి ఒక మెంబర్ని తీసేయాలనగానే నాకు మా క్లాన్స్లో నా మెంబర్స్ తగ్గిపోతారు కదా, ఇప్పుడు మేము టాస్క్ ఆడలేం కదా, నాకు ఈ విషయం తెలియక నేను అట్లా మాట్లాడినా ఇట్లా మాట్లాడినా అంటాడు. కానీ నాకెందుకో కొంచెం నిఖిల్ కొంచెం మళ్ళా తన అక్కడ పేర్లు పెడుతున్నారు కదా, కాంతార క్లాన్, శక్తి క్లాన్ అని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తీసేసి అట్లా ఆ పేరు కోసం మేమే గెలవాలి, మేమే పోటీ పడాలి, మేమే వైల్డ్ కార్డ్స్తో ఎంట్రీస్తో మేము ఇదే చేయాలి, మేమే పెద్ద తోపులు మనం ఫీల్ అవ్వాలన్నట్టుగా చెప్పినట్టు నాకు అనిపించింది. పాపం సీత ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా కూడా నిఖిల్ ఏదేదో చెప్తాడు, ఏదేదో బొంకినట్టుగా నాకు అనిపించింది. అక్కడ క్లారిటీ లేదు. ఇంకా సోనియా అయితే మేము ఎంత చెప్పినా, మేము ఏమన్నా కూడా నిన్ను వెళ్ళిపో అన్నా కూడా నిన్ను డిఫెండ్ చేసుకోవాలన్నట్టుగా సోనియా మాట్లాడుతుంది. సోనియా కానీ యష్మి కానీ పృథ్వీ నువ్వు సాక్రిఫైస్ చేస్తాను, మన క్లాన్ గెలవాలన్నావు, మన క్లాన్ ప్రైజ్ మనీ గెలుచుకోవాలని చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వాళ్ళ క్లాన్తో మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని అంటుంటది. పాపం అతను ఏడ్ చేస్తాడు సడన్ గా. అతను చెప్పాల్సింది ఏంటంటే, మీరు నన్ను ఫస్ట్ యష్మి వద్దనే, తర్వాత సోనియా, మీరు అందరూ ఇట్లా రీజన్ చెప్తుంటే మీతో ఆర్గ్యుమెంట్ చేయలేక నేను సాక్రిఫైస్ చేశాను అని అన్ని చెప్పుంటే అయిపోయేది, ఆ మాట మీద గట్టిగా ఉంటే అయిపోయేది. అతని పాపం ఇంకా మన క్లానే కదా, నన్ను తీసేయాలనుకున్నప్పుడు ఇంకా నేనేం మాట్లాడాలి, నేనేం చేయాలని చెప్పేసి అక్కడ ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి అతను 4 నామినేషన్స్లోకి వస్తున్నాడు 4 వీక్స్ నుంచి. సో అతను బాగా కొంచెం ఇదిలో ఉండి ఫీల్ అయిపోయి చెప్పలేదు పాపం. ఇక దానికి వీళ్ళు అసలు ఎంత ఎగబడుతుంది సోనియా ఆయన యష్మి ఆయన, ఎంత అంటే అంత పిచ్చిగా మాట్లాడేస్తున్నారు. ఇంకా ప్రేరణ ఇక్కడ నుంచి అంటుంది, ఇదంతా వీళ్ళు పిచ్చిగా ఆడుతున్నారు, చిల్లర ఫెలోస్ అన్నట్టుగా అంటది. ఇంకా ఇప్పుడు మన నిఖిల్ ఏమన్నాడు, ఒకరు వెళ్ళిపోతారని నాది వెళ్ళిదని ఏదేదో చెప్పిండు. తర్వాత నైనికని ఎంకరేజ్ చేసినావు కదా, మరి అప్పుడు ఎందుకు చేసినావు అన్నట్టుగా సీత గట్టిగానే ఆడుతుంది. కానీ నిఖిల్ ఒకరొకరు వెళ్ళిపోతారని తెలియదు, పదే అదే మాట చెప్తున్నాడు. సో నేనైతే యష్మి సోనియా పృథ్వీ నువ్వు మళ్ళీ వీళ్ళు ఏమంటారు, యష్మి సోనియా పృథ్వీ నువ్వు గివ్ అప్ చేసావు అంటారు, డోంట్ గివ్ అప్ అని చెప్పాలి కదా అంటారు. పాపం అతడు చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం గట్టిగా నిల్చోలేదు, గట్టిగా మాట్లాడలేదు, నేను వెళ్ళాలనుకోవట్లేదు, మీరు చెప్పడం వల్లనే నేను సాక్రిఫైస్ చేస్తున్నా అని ఒక మాట అంటే ఇప్పుడు ఇన్ని మాటలు వచ్చేవి కావేమో నాకు అనిపించింది. తర్వాత సీత నిఖిల్ని డెసిషన్ కరెక్ట్ కాదు, మనీని ఎందుకు తీసావు అని ఇట్లా అనేస్తుంది. అంటే నిఖిల్ని అడుగుతుంది, మరి నువ్వు మనీని నేను తీసేయలేదు అంటాడు నిఖిల్, కానీ నువ్వు చీఫ్ కదా, నువ్వు డెసిషన్ తీసుకున్నావు కదా, మరి అక్కడ నువ్వు చీఫ్గా నువ్వు డెసిషన్ ఎందుకు తీసుకున్నావు, మనీ నువ్వు ఉండు, మరి నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోతావు, అది నీ డెసిషన్ అని ప్రాపర్గా అడిగి తెలుసుకోవాలి కదా అని సీత అంటది. యష్మి ఏమో ఇక్కడ మనీని తిడుతుంటది, ఎవరిని బ్యాడ్ చేయాలనుకుంటున్నావు, నీకు తెలీదా, నువ్వు నీ ఏజ్ ఏంటి, నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి, నీకు తెలీదా, మేము చెప్పినంత మాత్రం నువ్వు డిఫెండ్ చేసుకోవాలి కదా అని ఇట్లా అంటలేదు, అక్కడ అనాలి కదా అని
మన మనీని అంటది. సో అన్నింటికి నన్నే రాంగ్ అంటున్నారని పాపం ఏడుస్తాడు. నాకైతే బాధ అనిపించింది, ఎందుకో తొక్కేస్తున్నారు, అతనికి ఏం తెలియదు, ఇంకా అతను ఈ వీక్ వెళ్ళిపోతాడని ఏమో వాళ్ళంతా పిచ్చిగా ఆలోచన చేసి బాగా అనేస్తున్నారు. మనీ ఏడుస్తూ ఉంటే పాపం నబీల్ కొంచెం ఓదార్చినట్టు నాకు అనిపించింది. ఏమని అంటే, నువ్వు అంత ఫీల్ అవ్వకు, అంత ఏడవకు అని అంటాడు. సో వెంటనే అక్కడ నిఖిల్ వచ్చేస్తాడు. అసలు ఫ్రెండ్స్ లాగా నాకు నువ్వే అవుతావేమో నబీల్, ఎందుకంటే నిఖిల్ స్వాప్ అవుతాడేమో, ఎందుకంటే నాకు నువ్వే మంచిగా అనిపిస్తున్నావు అంటాడు. మళ్ళీ తర్వాత వెంటనే నిఖిల్ని అయితే హక్ చేసుకుంటాడు. ఇక తర్వాతకి ఈ డిస్కషన్ ఇక ఇట్లా ఏడుస్తూ ఇక ఇవంతా అయిపోతుంది. పాపం నబీల్తో మాత్రం ఏడుస్తూ మాట్లాడతాడు మణికంఠ. ఇక తర్వాతకి ఇంకా మళ్ళా డాన్స్ ఛాలెంజ్కి ముందు ఈ నైనిక నిఖిల్తో వచ్చి కొంచెం ఓవరాక్షన్ చేసినట్టు అనిపించింది. పడిపడి నవ్వుతుంది, పడిపడి చేస్తుంది, పిచ్చి చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మరి ఇక నామినేషన్స్ టైంలో వీళ్ళు నామినేట్ చేయొద్దు, వాళ్ళు నామినేట్ చేయొద్దు అన్నట్టుగా వీళ్ళతో మంచిగా ఉంటుంది, మరి వాళ్ళతో మంచిగా ఉంటుంది. ఈమె బిహేవియర్ ఏందో నాకు అర్థం కాలే. ఈ నైనిక గురించి నాకు మొన్నటి నుంచి డౌటే. ఎప్పుడైతే విష్ణు బొమ్మను పగలగొట్టిందో అప్పటి నుంచి నాకు నైనిక మీద డౌట్గానే ఉంది. ఏమేదో తేడా చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇంకా తర్వాత డాన్స్ టాస్క్ ఒకటి వస్తుంది. ఆ డాన్స్ టాస్క్లో ఈ కాంతార క్లాన్ వాళ్ళైతే అందరూ ఉండరు, ఒక ప్రేరణ ఒకతే ఉంటుంది. ఇక తర్వాత వీళ్ళ టీంలో పృథ్వీ నిఖిల్ ఉంటారు. ఇక లాస్ట్కి శక్తి క్లానే గెలిచిందని అనౌన్స్ చేస్తాడు. వాళ్ళకు 1,00,000 రూపాయలు మీకు ప్రైజ్ మనీ అంటాడు. తర్వాతకు వచ్చేసి మీ బొమ్మ పెట్టుకోండి. ఇక లాస్ట్కి ఏమంటాడో ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఇంతటితో ఈ టాస్క్ వైల్డ్ కార్డ్ ఎడిట్స్ టాస్క్ ముగిసింది అని చెప్తాడు. ఇక అందరు షాక్ అవుతారు. ఇంతటితో అయితే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకేమనిపించింది? ఎపిసోడ్లో నబీల్కి అన్యాయం మణికంఠని అనగదొక్కుతున్నారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.